ఇప్పుడు మళ్ళీ మర్చిపోతారు వైసీపీ 11 సీట్లకి ఇచ్చిన వాళ్ళు వైసీపీ అడ్రస్ లేకుండా పోయిందనేది ప్రజల్లో ఉంది ఆల్రెడీ. ఎక్కడ మేము కనుమరుగైపోతాము అనే ఉద్దేశంతో మళ్ళా ఇది ఈ విధంగా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే గెలిచిందో 2 ఏళ్ల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయలు ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి. ఇటు ఉత్తరాంధ్రకు వస్తున్నాయి, రాయలసీమకు వస్తున్నాయి, రాజధానిలో కూడా అనేకమైన పరిశ్రమలు, 5 స్టార్ హోటళ్ళు వస్తున్నాయి, హాస్పిటల్స్ వస్తున్నాయి, అనేక అభివృద్ధిలోకి వెళ్ళిపోతుంది. ఇటు సంక్షేమం అయితేనేమి, అభివృద్ధి అయితేనేమి, ఉద్యోగాలు ఉపాధిగా కూడా కలిగిస్తుంది. ఈ విధంగా ముందుకు పోతుంది కాబట్టి దీన్ని అల్లరి చేయాలి. ఏ విధంగా అల్లరి చేయాలో ఆ విధంగా అల్లరి చేయాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు మా విధానం అనేది ఒక పేరు కొత్త విధానం తీసుకొచ్చి మరి ఇంకా ఎన్నికల్లో ఆ విధానంతో ముందుకు పోతున్నాడు కాబట్టి కనీసం ఒక సీటు కూడా వస్తుందో లేదో అనేది కూడా మేము ఆలోచించాల్సిన విషయమే. అది ప్రజలు నిర్ణయిస్తారు, దాంట్లో ఆలోచనే చేయబడలేదు. ఎందుకంటే వైసీపీ నాయకులు కార్యకర్తలే అప్రతాభావంలోనే ఉన్నారు. ఏంది మా వానికి పిచ్చి ఎక్కిందా, లేకపోతే మెంటల్ ఎక్కిందా, లేకపోతే ఈడు మనిషా పశువా, ఏంది మాట్లాడుతున్నాడో మాకే అర్థం కావడం లేదు. గతంలో 3 రాజధానులు అని చెప్పేసి నాశనం చేసేసినాడు. ఇప్పుడు మళ్ళీ మావిగాని అంటున్నాడు. ఇంకేడ పార్టీ మేము చెప్పులతో కొట్టించుకోవాలన్నా రైతుల దగ్గర అని చెప్పేసి వాళ్ళు కూడా ముందుకు పోని పరిస్థితి.